పుల్లైసే పిట్టు పుట్ట పుట్టిసే విస్స నా మిస్సమ్మా విస్స మిస్స విస్సమ్మా విస్స నా మిస్సమ్మా విస్స మిస్స విస్సమ్మా ఒళ్ళగాడు పటాసే ముట్టుకుంటే మటాసే ఇచ్చుకుంటా బతాసే ముగ్గుతుంటే అదుసే జుంబా మేరే జకన్నా జుంబార జుంబార జకన్నా జుంబా మేరే జకన్నా జుంబార జుంబార జకన్నా సే 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 బొబ్బులు పిరుసే. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా సూపర్. ఇంతమంది సీనియర్ సిటిజన్లు ఒకేసారి కనపడడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీరంతా ఒకటే స్కూలా? ఏ స్కూల్? అదే అదే కరెక్టే. విద్యా మందిర్ అది మళ్ళీ అర్థం కాలే. సరే ఒకళ్ళు మైక్ తీసుకుని చెప్పండి మా. వీరమాంచనేని పడగయ్య హై స్కూల్. షార్ట్ కట్ లో విఎంపిహెచ్ఎస్. విఎంపిహెచ్ఎసా? అరే భలే నాకు తెలియకపోవడం ఏంటి ఆ స్కూలు? ఎక్కడుంది ఎక్కడుంది? సీతాఫల్ మండి. సీతాఫల్ మండి. అరే స్ట్రైట్ రైట్ వెళ్ళగానే రైట్ సైడ్ లో ఉంటుంది. భలేవారే భలేవారే. నాకు చాలా బాగా తెలుసు అసలు అసలు ఆ స్కూలు చాలా. అండ్ అందరూ మాక్సిమం ఒకటే క్లాసా వేరే వేరే క్లాసెస్ నుంచి? 8th 9th. ఓకే మొత్తం గ్రూప్ ఆన్సర్లు ఇవ్వడానికి ఫిక్స్ అయ్యారు. సరే మీరు నేను అంతా ఒకటే ఏజ్ గ్రూప్ కాబట్టి మనం. అరే నేను 10th క్లాస్ రా. ఓకే మీకోసం కవిత రాశారు, ఆగని గుర్తు తెచ్చుకుంటా. చిన్నప్పుడు చెకోడి పెద్ద అయితే పకోడి, ఆదివారం నాటుకోడి, ఎక్స్ప్రెస్ రాజాలో మీరుంటే సందడి. బాగుంది బాగుంది. మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి మీరు చెప్పే ముందు మీతో పాటు మీకంటే చిన్న చిన్న పిల్లలు కొంతమంది కనిపిస్తున్నారు నాకు ఇక్కడ. మనందరికంటే చిన్న చిన్న పిల్ల ఈవిడే. గుడ్ ఈవినింగ్ ప్రదీప్ గారు. మేము వీరమార్చన్ పడగా హై స్కూల్, నేను ప్రిన్సిపల్ ని. ఓ ప్రిన్సిపల్ గారు, నిజంగా ఫస్ట్లీ చాలా ఆనందం. దిస్ ద ఫస్ట్ టైం ఇలా స్టూడెంట్స్ తో కలిసి ఒక ప్రిన్సిపల్ ఇలా రావడం ఒక షోకి. వీఆర్ సో హ్యాపీ. ఎంతో సరదాగా వాళ్ళతో పాటు మీరు కూడా వచ్చినారు. వాళ్ళల్లో కలిసిపోతూ ప్రిన్సిపల్ కూడా స్టూడెంట్స్ లా రావడం నిజంగా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా వచ్చారా? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నా పేరు రేఖ, నేను స్కూల్ టీచర్ని. ఏ సబ్జెక్ట్? ఇంగ్లీష్ చెప్తానండి. ఇంగ్లీష్ యా అదే చిన్నప్పటి నుంచి నాకు ఇంగ్లీష్ ఈజ్ లైక్ వెరీ ఏమంటారు వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఇంగ్లీషు. ఎందుకంటే ఆ ఒక్క క్లాస్ లో నేను పడుకోగలిగేవాడిని. అంటే టీచర్ అయినప్పుడు చెప్పేవాడిని, అంటే ఆలోచిస్తాను మేడం నేను ఇంగ్లీష్ లో ఆలోచించడానికి ఏముంటుంది అన్న నేర్చుకుంటే చాలు అని చెప్పారు. సో మీరు స్ట్రిక్ట్ టీచరా నార్మల్ కూల్? నార్మల్ అండి. కూలే. వీళ్ళందరితో పాటు ఇక్కడ దాకా వచ్చారంటే నిజంగానే కూల్ అని. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్? నా పేరు విష్ణు. విష్ణు, ఓకే. నువ్వేం చదువుతున్నావు? నేను అంట భయపడ్డాడు పిల్లాడు. అలా ఎక్కడ భయపడ్డాను? నేను 7th క్లాస్ చదువుతున్నాను ఇప్పుడే. ఫస్ట్ టైం 6th పాస్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్ లో 6th పాస్ అయ్యాడు. సూపర్ రా. హలో ప్రదీప్ అన్న. ఎక్స్ అంటే షా, యారా లావా షా. నాకు ఇష్టమైన లెటర్స్ అవే. యారా లావా షానా? ఎక్స్ కి యారా లావా షాకి ఏంటి సంబంధం? షా గుణింతం చెప్పు. షాకి అన్నా కుక్కలను ఎలా కొడుతున్నట్టే ఉందన్నా. కుక్కల్ని ఎలా కొడుతున్నట్టుంది అన్న అంట. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. పీ ఫర్
నా పేరు మేఘన. మేఘనా. పి అంటే పెద్దలు. పెద్దలను గౌరవిస్తాం, పెద్దలను ప్రేమిస్తాం, పెద్దలను అభిమానిస్తాం, పెద్దలు చెప్పిన మాట వింటాం. అలాగే మీ పెద్దలు కూడా అప్పుడప్పుడు మా ఆశలను అంటే నన్ను చూపిస్తావే అది చూసి చెప్పు. మీ పెద్దలు కూడా అప్పుడప్పుడు మా ఆశలను, ఆశయాలను, మా మాటను గౌరవించాలి. గౌరవించాలి కదా నాకు గౌరవించాలి. గౌరవించాలి. మమ్మల్ని మేము నిరూపించుకుంటాం. డెఫినెట్ గా నీకు ఇలా కాదమ్మా, ఎప్పటికైనా నువ్వు కూడా పెద్దగా అవుతావు కదా, నువ్వు కూడా ఆ బ్యాచ్ కి వచ్చాక అర్థం అవుతాయి పిల్లల కష్టాలు ఏంటో. డెఫినెట్లీ అందుకే నేను పెద్దవాడిని అవదలుచుకోలే, ఉండిపోదాం అనుకుంటున్నాను. 10th వరకు చదివి అక్కడ ఆపా, 2-3 సబ్జెక్టులు ఉంచా. మళ్ళీ పాస్ అయితే పెద్దవాడిని అంటారని చెప్పి. ఎందుకు ప్రదీప్? బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. 10th క్లాస్ నాకు బాగా నచ్చింది. అందుకని నేను ఊరికి అన్న నేను ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నమస్తే అన్న. నమస్తే అన్న. చీకటి కనిపించలే? అనిపించలే? కనిపిస్తున్నాను నేను. ఓకే చెప్పు. నా పేరు నుమాన్. 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 ఆర్ ఫర్ రజనీ. రజనీయా? మీ క్లాస్మేటా? నేను చిన్నప్పుడు నా ఇంటి పక్కన ఉన్న అమ్మాయి పేరు రజనీ. ఇంటి పక్కన? ఆమె ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో నాకు ఆమె మాత్రం ఏం ఇష్టం. 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 ఇగో టీవీ చూస్తూ ఉంటది, చెప్పు. హలో రజనీ అని చెప్పు. హలో రజనీ, బాగున్నావా? బాగున్నావా? నేను బానే ఉన్నా. బానే ఉన్నా. నేను ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. చెప్పు. నేను ఇప్పుడు 8th చదువుతున్నాను, నువ్వేం చదువుతున్నావు అనుకో? నేను ఇప్పుడు 8 చదువుతున్నా. సేమ్ ఏజా రజనీ కూడా? ఆమె 9th అనుకుంటా. సో ఏం చదువుతున్నావు? 8th చదువుతున్నావు. వెరీ గుడ్. నీకు స్టడీస్ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? యాక్టర్. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా నీకు? ఓ వెరీ గుడ్. డాన్స్ గానీ ఇంకా మిగతా అన్ని కూడా వచ్చాయితే వెరీ గుడ్. వీళ్ళు ఎక్స్ప్రెస్ అంతా చెప్పేసిన తర్వాత నువ్వు డాన్స్ చేద్దుగా. ఓకే ఓకే. ఈ ఫర్ ప్రదీప్. ప్రదీప్. హాయ్ బ్రదర్, నీ పేరేంటి? నితిన్. ఎన్ నితిన్. ఓకే ఎన్ నితిన్. ఈ అంటే ఇంజనీర్. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ బంధువులు, ఇంటి పక్కన బంధువులు అందరూ నేను ఇంజనీర్ కావాలని ఒకటే ఇచ్చేచ్చుగా, నీ దగ్గర లేదా? ఒకటే ఆశ. ఆ టార్చర్ నేను భరించలేక ఇంజనీర్ అయితేనేమో అని భయం వేసింది అన్న. కాంపిటీషన్ ఇంజనీర్ అయిపోతావు నువ్వు కూడా? అది టార్చర్ ఏం కాదురా, అంటే బాగా చదవమని చెప్తారు అంతే వాళ్ళు కదా, పాపం కదా. నువ్వేమవుదాం అనుకుంటున్నావు? ఎంబీఏ. ఎంబీఏనా? ఏ బిజినెస్ చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉందా నీకు? ఇంజనీర్ అవడం కంటే. ఏం చదువుతావు ఇప్పుడు? ఇప్పుడు 9th కదా. 10th అయిపోయి ఇంటర్ అయిపోయి నీకే అర్థం అయిపోద్ది విషయం. ఎందుకైనా మంచిగా ఇంజనీర్ అయిపోతావు నువ్వు. బట్ ఆల్ ది బెస్ట్ ఏదైనా సరే. ఎస్ ఫర్. హలో ప్రదీప్. ఓకే ఎస్ హాయ్. మేము 2 ఎస్లు ఒకటేసారి చెప్తాం. చెప్పండి. ఎస్ అంటే సంతోషం, సరదా. నేను చిన్నప్పటి నుండి ఎంతో సంతోషంగా సరదాగా ఉన్నాను, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది అది సంతోషం కాదని. అసలు సంతోషం అంటే నిన్ను చూడడం, నిన్ను కలవడం, నిన్ను అద్దుకోవడం. సూపర్, సో స్వీట్. అవునమ్మా, ఈ మధ్యన సంతోషం, సరదా ఇవన్నీ ఇదివరకు చాలా ఈజీగా దొరికేది. అంటే ఓ ఇంట్లో దొరికేది, ఓ స్కూల్లో దొరికేది, క్లాస్లో దొరికేది. బట్ సంతోషం, సరదా ఇప్పుడు మరీ కాస్ట్లీ అయిపోయాయి. ఇదివరకు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళు వచ్చారని ఫస్ట్ పాప మనం సిగ్గుపడతాం, కర్టన్ వెనకాల దాముకుంటాం, ఆ కర్టన్ తెంపేసేలాగా కాలుతో ముగ్గులు వేస్తూ ఉంటాం. అరే రా నాన్న, అంకుల్ వచ్చారు, అంకుల్ ముందు ఒకసారి హాయ్ చెప్పు, మొన్న పాట నేర్చుకుని ఆ పాట పాడు. అనుకున్నాడు ఇదేం ఆడిషన్ రా నాకు అనుకునేవాడు. మా అబ్బాయి డాన్స్ బాగా చేస్తారో తెలుసా అంటే, నేను మీకు చెప్పానా నేను డాన్స్ బాగా చేస్తాను, నన్ను ఎందుకు ఇరికిస్తారా? వాళ్ళ ముందు 2 స్టెప్పులు వేయాలి, ఓ పాట పాడాలి, అంతా అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయి ముందు 1 రూపీ కాయిన్ ఇచ్చేవాళ్ళు నాకు. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, బట్ చాలా సంతోషంగా ఉండేది. ఇప్పుడు 1 రూపీ ఇస్తే ఇస్తే మళ్ళీ క్యాచ్ అని మళ్ళీ నా మనమోహన ఇస్తారు. సో బాగా కాస్ట్లీ అయిపోయింది. సో రోజులు మారాయి. సో మీ ఉద్దేశంలో ఏమేమి మారాయి? అంటే రోజులు మారాయి కదా, ఏం చూసిన తర్వాత మీకు రోజులు మారాయి అనిపించింది? నిన్ను చూసాక రోజులు మారేలాగా అనిపిస్తుంది. ఎందుకు మారే? నేను అప్పుడు అలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. ఏమో నా కళ్ళకి డిఫరెంట్ గా అనిపిస్తున్నావు. ఇక్కడ స్ట్రైట్ వెళ్ళగానే రైట్ సైడ్ అమీర్పేటలో మంచి ఐ స్పెషలిస్ట్. అదంతా కాదు, నీ మీద ప్రేమతో అట్లా మారింది అనుకుంటా. అయ్యో సో స్వీట్, థ్యాంక్ యూ.
ఎల్కేజీ చదివే పిల్లోడు ఫేస్బుక్ లో తన గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నప్పుడు రోజులు మారాయని అనిపిస్తుంది. ఆహా, నువ్వు ఎల్కేజీ వరకు ఆలోచిస్తున్నావు. నేను ఎల్కేజీ కంటే చిన్నపిల్లల్ని ఐప్యాడ్ లో వీడియోస్ చూస్తే బోన్ చేయకుండా ఆ వీడియోస్ చూడడం, అందులో వచ్చే మ్యూజిక్ లేదే పడుకోకపోవడం ఇలాంటివి చూశాను. కానీ మొన్ననే ఇంకో అబ్బాయిని కలిసి చిన్నోడు, వాడు ఆఖరికి డ్రిక్ డ్రీమ్ పార్టీ కూడా మ్యూజిక్ కావాలంటున్నాడు. ఈ మ్యూజిక్ లేదే ఆ మ్యూజిక్ లేదంటున్నాడు వాడు. ఓకే, ఇంకా ఎగ్జామ్ జరిగేటప్పుడు ఇన్విజిలేటర్ షిట్ గా ఉంటారు, కానీ అదే ఇన్విజిలేటర్ అందరికి చిట్లు పంచి పెడితే రోజులు మారాయని అనిపిస్తుంది. పోనీ వాళ్ళే రాసేమను, పాప వాళ్ళు చిట్లు అందియడం అవన్నీ చేయడం బదులు వాళ్ళు రాసేస్తే అయిపోద్ది. మనని చిన్నప్పటి నుంచి కంట్రోల్ చేసే బామ్మ ఒక రోజు బకెట్ అన్నేసే రోజులు మారాయనిపిస్తుంది. అన్యాయంగా నీ రోజులు మారడం కోసం బకెట్ అనిపిస్తావు నువ్వు. అబ్బాయిల డ్రెస్లకి రాను రాను హోల్స్ పడినప్పుడు రోజులు మారాయనిపిస్తుంది. సమ్మర్ స్పెషల్. అబ్బాయిల కాకుండా అమ్మాయిల కూడా ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు రోజులు మారాయి అనిపిస్తుంది. ఇవ్వాలి, అది అసలు కొత్త రూల్ పెట్టాలి, కంపల్సరీ ఇవ్వాలి అదైతే. అండ్ యు హావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. ఏం పేరు? ఏం పేరు? హారిక. హారిక. హారిక, ఒక పాట పాడతావా? పాడు. ఏ బలేవరే. హిమబిందు కూడా పాడుతుంది. హిమబిందు ఇక్కడ ఏమన్నావా? ఇంకో మైకి ఇవ్వండి హిమబిందుకు కూడా. హిమబిందు, హారిక పాడండి. నీ సెలవడిగే నే కదిలెలుతున్నా, కలలన్నీ నీతో వదిలెలుతున్నా, ఎంతనుకున్నా ఏదో బాధ మెలికెడుతోంది లోపల, అనుకున్నా మన అనుబంధం నేలిగా భారంగా. ఇంత అద్భుతమైన మూమెంట్లు అంత ఏడుపు పాట పాడారంటే చాలా గ్రేట్ మీరిద్దరు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి, వెరీ గుడ్. టీచర్ హోంవర్క్ ఇచ్చినప్పుడు ఒక రోజు పనిష్మెంట్ ఇచ్చి ఇంకొక రోజు పనిష్మెంట్ అయిపోతే రోజులు మారాయని. రోజులు మారాయి. నాకు హోంవర్క్ అనే కాన్సెప్ట్ కొంచెం భయం వేసేది. భార్య భర్త అత్త మామ అందరు కలిసి సిట్టింగ్ చేసినప్పుడు రోజులు మారాయి అనిపిస్తుంది. నీ కట్అవుట్ లోంచి ఇలాంటి సౌండ్ వచ్చింది ఏంట్రా? ఏం చదువుతున్నావు? బుక్కులు చదువుతున్నా. అదే ఏం బుక్కులనా? బ్యాగ్ లో ఉన్న బుక్కులా, ఇంట్లో టీపాయ్ మీద ఉన్న బుక్కులా? స్కూల్లో ఇచ్చిన బుక్లు. స్కూల్లో ఇచ్చిన బుక్లేగా. బాగా చదువుతున్న బుక్కులని. ఏ క్లాస్? 8th క్లాస్. సో సైన్స్ సబ్జెక్ట్ ఉందా? ఫిజిక్స్. ఫిజిక్స్ సైన్స్ ఏరా. సెకండ్ చాప్టర్ ఏంటి అందులో? తెలియదు. ధ్రువ సినిమా చూసావా? చూడలే. అందులో హీరో ఎవరు? రామ్ చరణ్. ఇది మాత్రం తెలుసు. ఇది చెప్పడానికి అందరూ రామ్ చరణ్ అంటారు. ఫిజిక్స్ సెకండ్ చాప్టర్ అంటే మాత్రం ఎప్పుడు సౌండ్ లేదు ఎవరి దగ్గర. ఫిక్షనేగా. 8th ఫిజిక్స్ సెకండ్ చాప్టర్ అంటే ఫిక్షనే, నాకు గుర్తుందిగా. వెరీ గుడ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకే. స్టైల్ గా ఫ్యాషన్ గా ఎలా ఉండాలో తండ్రి కొడుకుని అడిగినప్పుడు రోజులు మారాయనిపిస్తుంది. అబ్బాయిలు కూడా అమ్మాయిలాగా చీర కట్టుకుంటున్నారు, అందువల్లనే రోజులు మారాయనిపిస్తుంది. అవునమ్మా, ఈ మధ్యన చాలా మంది యాక్టర్ మొత్తం అమ్మాయిల గెటప్లోనే ఉంటారు. 19s లో, ఎప్పుడు 19 years లో అప్పట్లో మొగుళ్ళు అరుస్తే వాళ్ళ వైఫ్స్ సైలెంట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వైఫ్స్ అరుస్తే మొగుళ్ళు ఏమో పక్కన ఒక మూల నుంచుంటారు. ఇంకా 2019 లో అయితే వాళ్ళు కూడా చీర కట్టుకుంటారు. అదే ముందు రెండు చెప్పిన పాయింట్లు ఇంట్లో ఎవరు జాగ్రత్తగా చూస్తున్నట్టున్నాడు. ఇక్కడే ఉన్నారా? అవునా? అయ్యయ్యో, అందుకే ఆవిడే ఫస్ట్ రియాక్ట్ అయ్యారు. అన్న హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అంత మంచి డ్రెస్ వేసి అక్కడెక్కడో మూలలో దక్కినదా? ఎక్కడి నుంచి? అక్కడ కార్నర్ నుంచో మ్యూజిక్ వస్తుంది. స్టైల్ గా నడుచుకుంటే వెళ్ళు, ఆ రెడ్ దగ్గర ఆగు,
అందరికి ఇలా చేయి చూపించు, ఫ్లైంగ్ కిస్ ఇవ్వు, పోజ్ ఇవ్వు ఫోటోకి, వీళ్ళకి కూడా ఫ్లైంగ్ కిస్ ఇవ్వు, మళ్ళీ నడుచుకుంటే ఇక్కడ వచ్చి నేను ఇక్కడ ఉంటా. ఓకే, రెడీ, మ్యూజిక్. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయపుగాకే మైసమ్మ. జరా పరేషాని చెయ్యకే మైసమ్మ. గాబరబెట్టి గయపుగాకే మైసమ్మ. జరా పరేషాని చెయ్యకే మైసమ్మ. కలజోడు బాగుంది. థ్యాంక్స్ డాలి. ఓకే బాయ్, క్లాప్స్ కమ్ ఆన్. జాన్ ఓకే కదా? జాన్ ఓకే కదా? చెప్పండి మీ పేరేంటి? చెప్పరే మీ పేరేంటి? వేణు. ఎటు ఇక్కడ భయ్యా నిన్నే అడుగుతురా, చెప్పవే. వేణు. వేణు, ఎస్. సో వేణు ఏం చదువుతున్నావు నువ్వు? 8th క్లాస్. 8th క్లాస్, వెరీ గుడ్, సూపర్. స్టడీస్ కాకుండా నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఇంకా? వాళ్ళని అడుగుతున్నా, అలా చూస్తారు, వాళ్ళని అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు కలజోడు పెట్టుకుని నన్ను చూస్తున్నప్పుడు నాకు కూడా అలాగే ఉంది. ఓకే, సో 8th క్లాస్ చదువుతున్నావు, వెరీ గుడ్, సూపర్ గా. సో ఇంత మంచి సమ్మర్ లో ఇంత మంచి డ్రెస్ వేసుకోవాలి నీకు ఎలా వచ్చింది ఐడియా, థాట్? నాకు ఇలాంటి డ్రెస్సులతో ప్రాబ్లం ఏముండదు, అంటే నేను సమ్మర్ అయినా హ్యాండిల్ చేసేయగలుగుతాను, అదేం పర్లేదు నాకు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే క్రిటికల్ సిచ్యువేషన్స్ లో చాలా డిపార్ట్మెంట్స్ దాటుకుని రావాలి. ఇగో థ్యాంక్ యూ. ఓకే, సో ఇట్ సైడ్ ఒక టీం, ఇట్ సైడ్ ఒక టీం, అండ్ ఈ టీం వర్సెస్ ఈ టీం. మనం ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఆడదాం. ఓకే, సో మీ టీం నుంచి ఎవరైనా నలుగురు, మీ టీం నుంచి ఎవరైనా నలుగురు కావాలి. ఓకే, నేను ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ గురించి మీకు ఏ ఆన్సర్ గుర్తొస్తే ఆ ఆన్సర్ చెప్పచ్చు, అండ్ చెప్పిన ఆన్సర్ మళ్ళీ రిపీట్ చేయకూడదు. అండ్ ఒకవేళ చెప్పలేకపోయినా, మిస్ అయినా, ఆలోచిస్తున్నా, తప్పు చెప్పినా అవుట్ అయిపోతారు, వెంటనే కింద కూర్చోవాలి. రెడీ? సో మీకు ఇస్తున్న టాపిక్ కార్టూన్ క్యారెక్టర్స్. చోటా భీమ్. చోటా భీమ్, డోరేమాన్, డోరేమాన్, మిస్టర్ బీన్. మిస్టర్ బీన్, హాగీ అండ్ కాక్రోచ్. ఆవిడెవరు? ఓకే, నింజా హటోరీ. ఏడ చూస్తున్నారు? నింజా హటోరీ. నింజా డెలివరీ. ఆవిడకి కాలియా. కాలియానా? వీళ్ళందరూ నేను లేనప్పుడు ఎప్పుడు వచ్చారు వీళ్ళు? అయ్యయ్యో. మైటీ రాజు. మైటీ రాజు. మైటీ రాజు, మంచి రాజు ఫ్రెండ్. ఓకే ఓకే, నెక్స్ట్. మిక్కీ మౌస్. మిక్కీ మౌస్, ఏం తెలుసు నాకు, చిన్నప్పుడు పరిచయం ఉన్నాడు. చుట్కీ. చుట్కీ. టామ్ అండ్ జెర్రీ. ఓకే, మీరు ఎవరు ఆన్సర్ ఇవ్వకూడదు, మీరు ఎవరు ఆన్సర్ ఇచ్చినా పిఐజీ పిక్ మీరు. ఓకే, టామ్ అండ్ జెర్రీ. టామ్ అండ్ జెర్రీ. మిక్కీ మౌస్. రే గుండు బావా, అడు ఆల్రెడీ మిక్కీ మౌస్ చెప్పింది కదరా, కూకో. సో ఇప్పుడు మీకేంటంటే మీకు తెలిసిన స్పోర్ట్స్. క్రికెట్. ఫుట్బాల్. హాకీ. అరే కలదూరు బాగానే ఉందిరా, మీరు చెప్తూ ఉండడం. బాస్కెట్ బాల్. టేబుల్ టెన్నిస్. ఖోఖో. కబడ్డీ. టెన్నిస్. బాస్కెట్ బాల్. నీ మనసంతా కళ్ళజోడు మీద ఉండడం వల్ల సో నువ్వు ఎట్టి పరిస్థితిలో రాంగ్ ఆన్సర్ చెప్పావు. సో నువ్వు అవుట్, నువ్వు కూర్చో. కూర్చో. స్కూల్కి తీసుకెళ్లేది. బ్యాగ్. టిఫిన్ బాక్స్. వాటర్ బాటిల్. ప్యాడ్. పెన్సిల్. బుక్స్. పెన్. స్కూల్ డ్రెస్. స్కూల్ బ్యాగ్. బ్యాగ్ అయిపోయింది. పిచ్చి మొహ, మీ టీమే. ఆవిడ చెప్పి రిపీట్. కూర్చో, అవుట్ అయ్యో. నేను ఎలా గుర్తించలేదు, వదిలేయచ్చు కదా. ఓకే, టాపిక్ చేంజ్. స్టేట్స్. ఏపీ. పూర్తిగా ఆంధ్రప్రదేశ్. వెరీ గుడ్. కర్ణాటక. కర్ణాటక. మహారాష్ట్ర. మహారాష్ట్ర. బెంగళూరు. బెంగళూరు. ఢిల్లీ.
ఓకే స్టేట్స్ అయిపోయింది. సిటీస్ హైదరాబాద్, సికింద్రాబాద్, అనుకున్నా. సీతాఫల్ మండి. సీతాఫల్ మండి. ఏం నువ్వు సీతాఫల్ మండి నుంచి వచ్చినా సీతాఫల్ మండి సిటీ అయిపోతుందా? కూకో. సిటీ హైదరాబాద్. కూర్చో. హైదరాబాద్ ఇక్కడ చెప్పేదా ఫస్ట్ పాప ఆవిడ. ఫెస్టివల్స్ హోలీ, దివాలి, సంక్రాంతి, దసరా, దీపావళి. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. కూర్చో పాపా. అండ్ వెరీ గుడ్. నుంచండి భోజనాలు అయిపోయి. వెల్ డన్, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు మీ నలుగురు పాటలు పాడతారు, కానీ పాట పాడినప్పుడు ఆ రెండు నోట్లో ఉండాలి. ఫస్ట్ ఎవరు? మేడం గారు. ఒకటి లెఫ్ట్ సైడ్ తోసి, ఒకటి రైట్ సైడ్ తోసి. అది వెరీ గుడ్. మా నాన్నకు ఒకసారి చూపి. ఇప్పుడు పాట పాడినారా? ట్రై చేయి ఏదో ఒక సాంగ్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పు. ట్వింకిల్ 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 లిటిల్ స్టార్. శంకర్ శంకర్ కాదు. సరే 1 2 3 4 5 6 7 8 9 10. ఎస్, ఇప్పుడు మీ ఛాన్స్. వెరీ గుడ్, సూపర్. ఏబిసిడి చెప్పమ్మా. చెప్పండి, స్టార్ట్ చేయండి. సైడ్కి తోయాలమ్మా, సైడ్కి. Yes, I can talk to you. ఇప్పుడు చెప్పు. చెప్పమా. బి తర్వాత ఈ వచ్చింది. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, రెడీ. జానీ జానీ ఎస్ పాప. చూడు మా గుండు బావ చూడు ఎలా చెప్తాడు. మామూలుగా ఉండదు అసలు. బా చంపేను. ముందు దాన్ని సైడ్ పార్క్ చేయరా. టీ తవతల, టీ తవతల. రైట్ వెళ్ళిపోతుంది అది. సరే రెండు రెండు పక్క రెండు. అరే అదేంతో రా, కంగారు పడతావు. వీడు ఫస్ట్ వీడే దాన్ని నీట్గా సర్దుకోవాలి. ఓకే, ఇట్స్ ఓకే. అరే టింగిడి, కష్టమైతే ఒకటే పెట్టుకోమా. అంతేనా? ఓ పంచు. ఈ రెండు పనులు ఉన్నాయా? ఆ రెండు పనులతో పట్టుకో. ఇప్పుడు పాట పాడు. పాడానా? చూసినా 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 కలిసినా కలిసినా ఆ పోరగానే చూసినా చూసినా గుండెకాయలే. ఇప్పుడు తన పాడతా చూడు, సేమ్ సాంగ్. రెడీ, 5 తొందర ఫాస్ట్, టైం అయిపోతుంది. ఏ హూహా 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 కానే రే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి. క్లాప్స్ కమ్ ఆన్. సింగింగ్ అండ్ డాన్సింగ్ ఓకే, ఆన్సర్స్ కూడా బాగా ఇస్తున్నారు. ఎవరికైనా స్టోరీ టెల్లింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? కథలు రాసి. ఓ వెరీ గుడ్. రోజుకి ఇద్దరి దగ్గర గ్యారెంటీ ఉంటుంది ఏంటో. మీరు ఇప్పుడు కథ చెప్దాం అనుకుంటున్నారు. ఓకే, ఎలాంటి కథ? టైటిల్ ఏంటంటే నువ్వు నేను మధ్యలో ఒక బుడగ. నువ్వు నేను మధ్యలో బురద. బుడగ బుడగ బుడగ. ఓకే ఓకే, సూపర్. ఓపెన్ చెయ్యగానే
అమీర్పేటలో ఒక అమ్మాయి బట్టలు ఉతుకుతా ఉంటుంది. బట్టలు ఉతుకుతా ఉంటుంది. ఆ ఉతికినప్పుడు ఒక బుడగ వస్తుంది. అక్కడ కట్ చేస్తే ఒక అబ్బాయి ఇక్కడ కాశ్మీర్ లో అతను కూడా బట్టలు ఉతుకుతా ఉంటాడు. ఉతుకుతున్నప్పుడు అక్కడి నుంచి ఇంకొక బుడగ, ఈ బుడగ వెళ్ళి అతను ఈపుకి తాగుతుంది. ఆ బుడగ వచ్చి ఈ అమ్మాయి ఒడిలో పడుతుంది. కాశ్మీర్ నుంచి బట్టలు ఉతుకుతుంటే వచ్చిన బుడగ హైదరాబాద్ అమీర్పేటకి వచ్చింది. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. పడుతున్నప్పుడు ఆ ఫీలింగ్స్ వాళ్ళకి తాగుతున్నప్పుడు ఆ ఫీలింగ్స్ ఎక్కడ లేని ఫీలింగ్స్, జుమ్మండం జుమ్మని లాగడం. అప్పుడే ఒక పాట, చూస్తా 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 ఒక బుడగానే కలిసా ఆ బుడగాని అడుగులు వేసా ఆ బుడగతో అందించా నా బుడగా ఆ బుడగకే. రోజు ఇక్కడి నుంచి అక్కడికి రోజు రిప్లైస్, ఈ బబుల్స్ అక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవుతా ఉంటాయి. మాట్లాడుకుంటే ఉతుక్కుంటూ ఉంటాడు. అయితే పాస్ అవుతా ఉంటాయి. తర్వాత ఒక రోజు అతను పంపిస్తా ఉంటాడు కానీ ఇక్కడ నుంచి రిప్లై వస్తుంది. ఎందుకంటారు? హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం కాబట్టి ఉతకడం మానేసి. కాదు నేను చెప్తా అసలు ఏంటంటే ప్రాబ్లం. ఒక రోజు ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఒక అతను చున్నీలు అంతా కట్ చేసి బట్ట తయారు చేశాడు. బట్ట తీసుకొని పైకి విసిరేసినప్పుడు ఏమైందంటే అక్కడ ఒక యూటర్న్ ఉంది. పైన యూటర్న్ ఉంది. ఇది కనిపెట్టిందో ఎవడు నన్ను విడగొట్టాలి అనుకుంటున్నాడు. వాడు తిట్టుకుంటున్నాడు. ఎవరు చూసారు? ఎవరు విలన్ అని తెలుసా? ఎవరా విలన్? వాడిని ఎట్లా కోపం అంటే కక్ష అసలు భరించలేకపోతున్నా. వచ్చి అసలు ఒక రేంజ్ లో కోపం. ఇంకా వాడికి రగులుతాడు చూడు, చంపాలని వస్తాడు. ఇంకా ఇలా వచ్చి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత వాడికి ఇంకా ఎక్కడ లేని ఆనందం. చచ్చిపోయాడు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు వాడు. తర్వాత ఇంకో రోజు అలా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఈ అమ్మాయి బట్టలు ఉతుక్కడం, మళ్ళీ అబ్బాయి ఉతుక్కడం మళ్ళీ స్టార్ట్ చేస్తే ఈ అమ్మాయి ఒక పెద్ద బబుల్ ట్రై చేసింది. అట్లనే అబ్బాయి కూడా పెద్ద బబుల్ పెట్టారు. ఈ బబుల్లోకి అమ్మాయి వెళ్ళడం, ఆ బబుల్లోకి అమ్మాయి మెల్లగా వస్తా ఉన్నారు. కలుస్తామని ఆట సంతోషం. నన్ను అవ్వలే, నేను కలుస్తున్నా. బస్సులు ట్రైన్లు అవేం తెలియదు. బబుల్స్ తప్ప లోకమే అసలు ఏం తెలియదు వాళ్ళకి. వీళ్ళు బబుల్స్ తప్ప లోకమే తెలియదు. భూకంపం, సునామీ వస్తుంది. ఆ సునామీలో ఈ అమ్మాయి వెళ్ళి కాశ్మీర్ లో పడ్డది. ఆ అబ్బాయి వచ్చి అమీర్పేటలో పడ్డాడు. కలవలేదు, పడ్డాడు. మళ్ళీ ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని ఎలా అని చూస్తుంటే ఇంకా ఏం చేయాలి? కట్ అక్కడికి పార్ట్ ఉందమ్మా. పార్ట్ ఉంది. బాహుబలికున్న మన మూవీకి లేకపోతే ఎలా? అవునవును, పార్ట్ లో కొత్త బుడగ సైడ్ నుంచి వస్తుంది. ఇంకోటి తెలుసా? హీరో ఎవరో తెలుసా? ఎవడై ఉంటాడు పాప, దురదృష్టవంతుడు. నువ్వే ప్రదీప్. నేనా? హీరోయిన్ ఎవరు అనుకుంటున్నావు? హీరోయిన్ ఎవరు? అనుష్క. నాకు ఓకే ఫిక్స్. ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినా సరే బుడగ ఇంపార్టెంట్ అమ్మా. మనం బుడగ ఇంపార్టెంట్. పార్ట్ 2 లో కలుసుకున్నాం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. కథలు అబ్బో చాలా అద్భుతం సృష్టించింది అమ్మాయి అయితే. వెరీ క్రియేటివ్ బ్రెయిన్ అమ్మా. అండ్ ఇలాగే అస్సలు వదలకు రాస్తూనే ఉండు. అండ్ ఇంకెనీ స్పెషల్ టాలెంట్స్? ఒక కవిత చెప్తాను. కవిత? ఎస్ ప్లీజ్. ఇంగ్లీష్ స్టార్ట్స్ విత్ ABCD, మ్యాథ్స్ స్టార్ట్స్ విత్ 1 2 3, బట్ ఎక్స్ప్రెస్ రాజా షో స్టార్ట్స్ విత్ ప్రదీప్. మందారానికి రంగు ఎక్కువ, మల్లెపూకి వాసన ఎక్కువ, దున్నపోతు మల్లెపూకి వాసన ఎక్కువ, ఓకే, గులాబీ పువ్వుకి ముళ్ళు ఎక్కువ, ప్రదీప్ కి తిక్ ఎక్కువ. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే. హాయ్ ప్రదీప్. హాయ్. నేను మా ఫ్రెండ్ డాన్స్ చేయాలనుకుంటున్నా. హారికానా? సుష్మిత. సుష్మితనా? సుష్మిత
అక్కడే ఉన్నావా? ఓకే ఓకే, వెరీ గుడ్, కమాన్. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, కొడిలో ఎలిమోహన రాగం, కొడిలో ఎలిమోహన రాగం, జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, నువ్వు సింధు మీద సిందేసి సింధుమంటేనమ్మా. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ, మనం మైసారం పోవమే మైసమ్మ. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ, మనం మైసారం పోవమే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ, మైసమ్మ ఓ మైసమ్మ, గవరబెట్టి మమ్ము గవరబెట్టి గయపుగాకే మైసమ్మ. జర పరేషాని చెయ్యకే మైసమ్మ, గవరబెట్టి గయపుగాకే మైసమ్మ. జర పరేషాని చెయ్యకే మైసమ్మ. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. స్కాములన్నీ కామ్ చేసి సరదాగా బతుకుతున్న, పచ్చగడ ఇష్యూతోనే చచ్చి సగం అవుతున్నా. లడ్డు లాంటి ముఖాలేమో చెట్టులాగా మారుతున్నా. అది హైలైట్ ఏంటంటే ప్రిన్సిపల్ గారు మొహం చూడాలి అసలు. అప్పుడు పాటలు రాగానే అరే రే 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 ఫుల్ అని ఆనందాలు. ప్రిన్సిపల్ గారు మీరు కూడా ఇప్పుడు డాన్స్ చేశారా? ట్రై చేశారా? రండి ట్రై చేద్దారండి. సరదాగా 2 స్టెప్పులు అంతే. సార్ థ్యాంక్ యూ. నేనే కొరియోగ్రాఫర్ వాళ్ళకి. అవునా? ఓకే. కొరియోగ్రఫీ అంటే చేయించుకున్న వాళ్ళు వాళ్ళే అలా చేశారంటే కొరియోగ్రఫీ చేసిన వాళ్ళు ఇంకెంత బాగా చేస్తారు. బ్యాక్ ద స్క్రీన్. ఒక్క స్టెప్. నో సార్ నో. అడగండి గట్టిగా. థ్యాంక్ యూ. చేతులు అందాం. అమ్మో నేను మెరుపు రేసింగ్ నేను. సో ఇప్పుడు ఒక ఫైనల్ టాస్క్ ఆడదాం. సో మీ టీం నుంచి 3 రావాలి అండ్ మీ టీం నుంచి 3 కావాలి. సో ఇట్స్ టీం నుంచి ఓకే, చాలా సింపుల్ గేమ్ ఇది. ఐస్ క్రీమ్ తినాలి. ఓకే కదా? మీకు ఐస్ క్రీమ్ తినడం వల్ల పళ్ళు జుమ్మండం జుబ్బం లాగడం అలాంటి ఏమి ఉండదు కదా. సో హ్యాపీగా తినేయండి. మీ టీంలో ఫర్ సపోజ్ నువ్వు టవల్ అటు ఇటు పట్టుకుంటే మనోడు మా బామ్మర్ది
ఆ టవల్లో కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. అతను ఐస్ క్రీమ్ తినేంత వరకు మీరు పట్టుకునే ఉంటారు. అతను తినేయడం అయిపోయాక పుల్లొట్టి చూపిస్తాడు. అప్పుడు అక్కడ కూర్చోబెడతారు, అక్కడ దింపేస్తారు. ఓకే, సో మళ్ళీ పరిగెత్తుకుంటూ ముగ్గురు ఇక్కడికి వస్తారు. నెక్స్ట్ ఈసారి మీరిద్దరు పట్టుకుంటే తిని కూర్చుంటాడు. లాస్ట్ మీరిద్దరు పట్టుకుంటే తను కూర్చుంటాడు. ఓకేనా? డన్ డీల్. రెడీ? కావాల్సిన ఐస్ క్రీమ్స్. సో ఐస్ క్రీమ్ కరిగిపోతున్నారు బాబు, తొందరగా రెడీ. ఐస్ క్రీమ్ తీసుకురా. 3, 2, 1 గో. చాలు, ఎత్తాడు పైకి, ఎత్తాడు. ఫాస్ట్గా తినేమ్మా. అరే వెనక్కి పడతారు. అరే ఓన్లీ పుల్ల మాత్రం అమ్మా. నువ్వు తింటే ఎప్పుడు తింటా ఎత్తుమా. అయితే పరిగెట్టాను, లేచి దిగి పరిగెట్టాను అందరూ. వారిని ఐదు ముక్క సగం లోపల వేసాడు. తినేంత వరకు వాళ్ళు చాలా అక్కడ పెట్టి క్యావారే పాపా తిను నాయన. రాగండి జాగ్రత్త. నువ్వు లేవద్దు. ఎప్పుడు అమ్మా ఏం ముందే తెలుసుంటే పుట్టి పుట్టి వాళ్ళు సెలెక్ట్ చేసేవాడు కదా. అయిపోయింది అప్పుడే. ఐస్ క్రీమ్ ఏది వేసావా? ఆడ అయిపోయాడు మా బామ్మర్ చూడు. నువ్వు లేవద్దు, లేవమ్మా. అందరూ కూర్చోండి, వీళ్ళే లేపుతారు. అందరూ లేవు. అయ్యా మీరు ఆడటం కాదుగా, నేను మోసుకురావద్దు. అయ్యా 10, 9. ఎవరైనా ఇద్దరు సెలెక్ట్ చేసుకోండి. టవల్ అవసరం లేదు. మీరు పరిగెడుతో తినేసి ఓన్లీ పుల్ల అక్కడ పెట్టేసేయండి. 3, 2, 1 గో. బామ్మర్ది నువ్వే. 3, 2, 1 గో. అరే అరే పళ్ళు జాగ్రత్త. అరే పళ్ళు జాగ్రత్త. ఇప్పుడు వాళ్ళు కూడా తినేసారా? స్టార్ట్ చేసావా? తీసుకో 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 తీసుకో. అమ్మ తీసుకో. పరిగెట్టు. రెడీ గో. తినే తినే వేసాయి. పుల్ల తినాలి. అది స్టార్ట్ చేసావా? పంచుకోండి ముక్కలు ముక్కలు. ఓకే, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. బామ్మర్ది ముందు రైట్ రా, ఇక్కడ ఓకే కదా? మింగేసా మొత్తం అను. ఓమో దాచినావు. బామ్మర్ది తాగొనింత చెప్పు. త్రూవా కొత్త పదం వచ్చింది. పద్యాలు వచ్చా? పద్యాలు వచ్చా? ఉప్పు కప్పు రంబు తెలుగు చెప్తా చెప్పు. ప్రదీప్ ప్రదీప్ ఏంది నాయన? చక్కెర బుక్కినావా? లేదు నాయన. అవధం చెప్తున్నావా? కాదు నాయన. నోరు తెరవరాదే. వెరీ గుడ్, సూపర్. తవలా మీ బామర్కి చెయ్యి. పాట పాడు. ఎస్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? రకుల్ ప్రీత్ సింగ్. మన రకుల్ ప్రీత్ సింగ్ కోసం ఒక పాట పాడు. నువ్వు పాడుకోండి. చూసా చూసా చూసా
ఒక హృదయాన్నే కలిసా ఆ హృదయాన్ని పాడు హృదయాన్ని నీ వదిలి పాట, ఆ మాత్రం పాడకపోతే ఎలా తమ్ముడు? పాడు. అడుగులు వేసా ఆ హృదయముతో అందించానా హృదయం ఆ హృదయముకే. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. కూర్చోండి మా. సో సూపర్ ఎనర్జెటిక్ గా చాలా సరదాగా గేమ్స్ ఆడారు. మాటలు, పాటలు, ఆటలు, కథలు, అన్ని డాన్స్లు. థ్యాంక్ యూ సో మచ్ మా ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినందుకు. అండ్ ఇంత పెద్దవాళ్ళు మా షోకి వచ్చినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ మళ్ళీ మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు మళ్ళీ మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి మళ్ళీ రండి అందరూ, ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇది సీనియర్ సిటిజన్స్ స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ 4 పలుకులు స్వీట్ 16 తో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను సార్ నేను. ప్లీజ్. ఐ వాంట్ గివ్ ఎ మెసేజ్ టు అవర్ స్టూడెంట్స్. నేను మా స్టూడెంట్స్ కి ఇద్దాం అనుకుంటున్నాను మెసేజ్. సెలవులు ఇచ్చేసారు కదా అని ఇళ్ళంబోడు క్రికెట్ గ్రౌండ్ లంబడి తిరక్కండి, ఎండలో పడి ట్యూషన్ మానేసేసి క్రికెట్ ఆడుకుంటూ తిరగకండి. రాకేష్ నీకే చెప్తున్నాను నేను, ఆల్రెడీ నీకు మ్యాథ్స్ లో చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. తక్కువ మార్కులు వచ్చినాయి కదా అని మీ నాన్న ట్యూషన్ ఫీజు కూడా ఇవ్వలేదురా బాబు. ఇంట్లో ఉండి కాస్త లెక్కలు చేసుకొని నాకు ఆ ట్యూషన్ డబ్బులు ఇచ్చేటట్టుగా చేయరా నాయన, నేను బతికినాడుతున్నాను. అమ్మా పావని, నీకు కూడా ఇంకో మెసేజ్ ఇస్తున్నాను. ఏం లేదమ్మా తల్లి, నీ తల్లిండా పేర్లు ఉన్నాయి. నీ పేర్ల మూలాన నాకు ట్యూషన్ కూడా పిల్లలు కూడా రావట్లేదు తల్లి. ఈ సెలవుల్లో కాస్త ఆ పేర్లన్నీ తీయించుకొని రా తల్లి, ఇది నా రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ ప్రదీప్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. మీరు చెప్పిన ప్రకారంగా సీనియర్ సిటిజన్ తో స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ స్వీట్ 16 తో వీఆర్ కంప్లీటింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేడం అలాగే మీ స్టూడెంట్స్ అందరినీ తీసుకుని ఇక్కడ దాకా వచ్చారు, మాకు చాలా ఆనందం. అండ్ మా ఎక్స్ప్రెస్ రాజా తరఫున ఇది మా ఆనవాయితీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మేము మా తరఫు నుంచి ఒక చిన్న బుల్లి గిఫ్ట్ ఇస్తాం. సో అది మీ స్కూల్ మొత్తానికి మేము అందిస్తున్నది, మీ చేతుల మీదుగా ఇస్తాం. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఎస్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. మీ స్కూల్లో దీన్ని ప్లాన్ చేయవలసిగా కోరుతున్నాను. అండ్ ఇది ప్లాన్ చేశాక మీ స్టూడెంట్స్ తో ఈ ట్రీ ముందు ఒక సెల్ఫీ మాకు పంపిస్తే విల్ బి వెరీ హ్యాపీ. అండ్ డెఫినెట్ గా మొక్కలు మనం ఎక్కడున్నా కూడా డే లైఫ్ లో, డే పార్ట్ లో, మన డైలీ లైఫ్ లో, మన ఇంటి దగ్గర అవ్వచ్చు, స్కూల్ దగ్గర అవ్వచ్చు, మన ఆడుకునే గ్రౌండ్ దగ్గర అవ్వచ్చు, మనం వెళ్తున్న రోడ్డు మీద అవ్వచ్చు, ఏ చోటైనా సరే ప్లాంట్స్ ఉంటే చాలా మంచిది, మనకే చాలా మంచిది. గాలి పీల్చడానికి అవి నిజంగా మనల్ని బతకడానికి అవే మెయిన్, ఆ చెట్లే మెయిన్. సో సేవ్ ట్రీస్ అండ్ అలాగే ప్లాంట్ ట్రీస్, రైట్? అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఈరోజు మా ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినందుకు. మళ్ళీ త్వరలో కలుస్తాను. బాయ్, సీ యూ, థ్యాంక్ యూ. శ్రీదేవి నా పెళ్ళాం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, ఎస్సనవే శ్రీదేవి, ఎందుకెళ్తా శ్రీదేవి. బ్యాటింగ్ అయిపోయి ఇంటికాడికి వస్తాం, క్రికెట్ ఆడి ఇంటికి వచ్చినాక సాయం చేయాలనిపిస్తుంది. ఆ రోజు నీకు బ్యాటింగ్ దొరకలే, ఆ రోజు ఓన్లీ బౌలింగ్ చేసావు. నైట్ మ్యాచ్కి వెళ్తాను. నాకు ఎందుకో రాత్రి వేళ 12 o'clock లేచి స్నానం చేయాలనిపిస్తుంది. ఇది పిచ్ అంటారండి దీన్ని. వెతుకుతూ 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 వెతుకుతూనే ఉంటారు, వెతుకుతూనే ఉంటారు.